హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రాగి పిండితో ఉప్మాని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. సో ఈ ఉప్మా చేసుకోవటం చాలా ఈజీ అండి. ఉప్మా తిన్నవారు కూడా ఇలా ఈ విధంగా రాగి పిండితో ఉప్మాని చేసుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. మరి చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. సో దీంతోపాటు ఒక మంచి చట్నీని వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ని పెడతాను. సో ఇప్పుడు ముందుగా అయితే ఒక గిన్నె కానీ ఒక కడాయి కానీ తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, శనగపప్పు ఉంటే 1 స్పూన్ వేసుకోండి. అలాగే కరివేపాకు, కొంచెం ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిని 2 స్లైసెస్గా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, టమాటాలు 2 కూడా మగ్గిపోవాలన్నమాట. బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలా లేదంటే తర్వాత వేసుకోవాలని డౌట్ రావచ్చు, మీ ఇష్టం అనమాట. సో ఇప్పుడు వేసుకుంటే చక్కగా సరిపోతుంది. సో సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు 1/2 కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోవాలి. ఉప్మా రవ్వ అంటాం కదా మనం, ఉప్మా రవ్వ 1/2 కప్పు తీసుకోవాలి. సో ఉప్మా రవ్వ ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ, ఉప్మా రవ్వ అంటాము అదనమాట. ఇది ఫ్రై అయిన తర్వాత 1 కప్పు వరకు రాగిపిండి తీసుకోండి. ఉప్మా రవ్వ 1/2 కప్పు తీసుకుంటే రాగిపిండి 1 కప్పు తీసుకోవాలన్నమాట. 1 కప్పు రాగిపిండికి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వ. సో ఈ విధంగా తీసుకొని ఈ 2 ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 కప్పు రాగిపిండికి 4 కప్పులు, సేమ్ కప్పుతో 4 కప్పుల వరకు వాటర్ని పక్కన స్టవ్ పైన పెట్టుకొని కొంచెం కెరల కాగాలన్నమాట. సో ఇలా కెరల కాగిన వాటర్ని ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెంగా వాటర్ని ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. అంత వాటర్ ఒకేసారి వేసేయవద్దు, కొంచెం వండలు కడుతుందన్నమాట. సో కొంచెం వాటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసి కలుపుతూ ఇలా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది, ఇంకా అర్థమవుతుంది అన్నమాట. ఇంకా ఎంత వాటర్ వేయాలా అని తెలుస్తుంది. సో ఈ విధంగా వాటర్ని వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం ఇది జడిపట ఉడుకుతూ పైకి తులుతుంది అనమాట. సో ఇలా దగ్గరగా ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు ఇంకా నేనైతే కొంచెం జీడిపప్పు పలుకుల్ని నేతిలో వేయించుకొని వేసుకున్నాను. సో కొంచెం కొత్తిమీర కనుక ఉంటే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, ఇంకా రాగిపిండితో ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్దీ అనమాట. సో మన పూర్వీకుల కాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది. సో తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీంతో ఒక మంచి చట్నీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని కొంత రాగి ఉప్మాని తీసుకుందాము. ఇలా ఉప్మా తీసుకొని పల్లీ చట్నీ, ఇంకా ఏ చట్నీతో అయినా చాలా బాగుంటుందన్నమాట. నేను పల్లీ చట్నీ మాత్రమే చేశాను. సో చట్నీ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ని పెడతాను. ప్రీవియస్ వీడియోస్లో చేస్తున్నాను అన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా హెల్తీగా, టేస్టీగా రాగిపిండి ఉప్మా రెడీ చేసేసుకున్నాం కదా. సో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.